సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్షలు అనేవి లేకుండా ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఇక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్టయితే కనుక May 24th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టయితే కనుక www.becil.com అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇంటరాక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డిప్లాయ్మెంట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైడిక్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎయిర్పోర్ట్స్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బౌత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి సూపర్వైజర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా కంప్యూటర్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి క్వాలిఫికేషన్తో పాటు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి పాట్నాలో వచ్చేసరికి మనకి ఒక పోస్టు, నెక్స్ట్ గోవాలో మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క లొకేషన్లోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 22,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో మనకి పాట్నా విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక May 29th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి గోవా లొకేషన్కి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక May 31st మనకి ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హౌస్ కీపింగ్ ఆర్ MTS అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి జస్ట్ మీరు 8th class అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో 10th పాస్ అయిన వారు 10th ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి MTSకి సంబంధించినటువంటి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులు కూడా మనకి 18 years to 30 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీ కనుక చూసుకున్నట్టయితే కనుక పాట్నాలో మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 16,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి మనకి May 29th మనకి ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి లోడర్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక 12th బేస్డ్ మస్ట్ బి ఏబుల్ టు కమ్యూనికేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఒక స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్తో పాటు హిందీ లాంగ్వేజ్ అనేది మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కొంచెం మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక పాట్నాలో మనకి 2 vacancies, గోవాలో మనకి హైయెస్ట్గా 12 vacancies అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 16,000కి పైగా మనకి మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. పాట్నా లొకేషన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి May 29th
గోవా లొకేషన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మే 31న మనకి ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మరి ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులు కూడా 18 ఇయర్స్ 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీలో వచ్చేసరికి మనకి టోటల్గా మనకి 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి మనకి 25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి మనకి మే 29న ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 885 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన ఫందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్యాండిడేట్స్ అడిషనల్గా మీరు మరొక పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఎక్స్ట్రాగా మీరు 590 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన ఫందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 531 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన ఫందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి అడిషనల్గా మరొక పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఈచ్ వన్ పోస్ట్కి వచ్చేసరికి 354 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన ఫందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి రాత పరీక్షలు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మనకి 6th పాయింట్ కనుక చూసుకున్నట్టయితే కనుక క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ బై ఈమెయిల్ టెలిఫోన్ ఫర్ దర్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆర్ ఇంటరాక్షన్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క పోస్ట్లకి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా వారి యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఈమెయిల్ ఐడికి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేసినటువంటి బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.